హాయ్ ఫ్రెండ్స్, మన మొబైల్లో లోగో డిజైనింగ్ క్రియేట్ చేసుకుందాం. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్ ఓపెన్ చేయగానే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ ప్రొసీడ్ అని ఉంటుంది. దాని కింద డిఫాల్ట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్లో పైనకి వెళ్ళి 5 ఆప్షన్ మీద డబల్ టైప్ చేసుకోవాలి. డబల్ టైప్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధమైన సర్కిల్స్ అనేది రావడం జరుగుతుంది. అందులో రౌండ్ సర్కిల్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. రౌండ్ సర్కిల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వైట్ బాక్స్ ఉంది కదా, వైట్ బాక్స్ని కొంచెం జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత మన ఫింగర్తో ఇలా కింది కంటే మనకు ఒక రౌండ్ సర్కిల్ అనేది వస్తుంది. మనకు రౌండ్ సర్కిల్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు పైనకి వెళ్ళి 2 ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు రైట్ సైడ్లో పైనకి వెళ్ళి 2 ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం సైజు అనేది చూస్ చేసుకోవాలి. వెయిట్ నేనైతే 100 చేసుకుంటున్నాను. లెంత్ 100. రైట్, దీన్ని క్లోజ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం కొంచెం జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు కింద 2 ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత లెఫ్ట్లో కింద సెకండ్ బటన్ మీద ప్రెస్ చేయాలి. రౌండ్ సర్కిల్ కాపీ అవుతుంది. ఒక్కటి అబ్జర్వ్ చేయండి, పైన లైన్ కింద ఒక లైన్ వస్తుంది. ఓకే, రైట్, డన్. దాని తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో పైనకి వెళ్ళి 5 ఆప్షన్ మీద డబుల్ టైప్ చేసుకోవాలి. దాని తర్వాత పైనకి వెళ్ళి కింద లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మన ఫింగర్తో ఇట్లా అడ్డంగా ఒక గీత అనేది ఇట్లా అడ్డంగా అంటే ఒక గీత వస్తుంది. దీని గీత వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో పైనకి వెళ్ళి 2 ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి సర్కిల్ అనేది అటాచ్ చేయాలి. దీన్ని 2 సర్కిల్కి ఇలా కిందికి తీసుకొని రావాలి మన ఫింగర్తో. ఓకే, ఇక రెడ్ లైన్ అని వచ్చింది కదా ఫ్రెండ్, అటాచ్ అయినట్లు దానికి అటాచ్ అయిన తర్వాత మనం ఇంకోటి కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోవడానికి మనకు లెఫ్ట్ సైడ్లో కింద సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఫింగర్తో కిందికి తీసుకొని రావాలి. కిందికి తీసుకొని రాసిన తర్వాత ఇగో ఇట్లా ఒక లైన్ వచ్చింది అనుకో, అతను విడిచిపెట్టాలి మన ఫింగర్ని. విడిచిపెట్టిన తర్వాత మన ఫింగర్తో మళ్ళీ పైనకి వెళ్ళి ఇట్లా కింద అంటే ఒక పైనకి వెళ్ళి కిందికి ఇట్లా అంటే ఒక బాక్స్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు పైనకి వెళ్ళి 6 ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకొని మనకు లెఫ్ట్ సైడ్లో కింద పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన ఫింగర్తో ఏవైతే లైన్స్ ఉన్నాయో లైన్తోనే ఇట్లా అనాలి మన ఫింగర్తో. తర్వాత పైన ఇక్కడ రాలేదు కదా ఫ్రెండ్స్, కొంచెం జూమ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కరెక్ట్ అయిపోయింది. మళ్ళీ జూమ్ అవుట్ చేసుకోవాలి కొంచెం. దాని తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో పైనకి వెళ్ళి 2 ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అదంతా రిమూవ్ అయిపోయి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాని కాడికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకి దీనిలో కలర్ చేంజ్ చేసుకోవాలంటే మనకు రైట్ సైడ్లో పైన 2 ఆప్షన్ వైట్ బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కావాల్సిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు కావాల్సిన కలర్ అనేది ఇక్కడికి వెళ్ళి పెట్టుకోవచ్చు. అందువల్ల నేను అనేది బ్లాక్ అనేది పెట్టుకుంటున్నా.
ఓకే, ఇక్కడ ఏదో ఎక్స్ మీద క్లిక్ చేస్తే ఇదంతా వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళి బ్లాక్ అయింది. తర్వాత దీన్ని అనేది మళ్ళీ మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోవడానికి మనకు లెఫ్ట్ సైడ్లో కింద డిలీట్ బటన్ పక్కన ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దాని మీద సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అది కాపీ అవుతుంది. దాంతో మన ఫింగర్తో ఇట్లా కిందికి కనాలి. ఇట్లా కింది కంటే ఓకే, ఇట్లా లైన్ వచ్చినప్పుడు విడిచిపెట్టాలి. దాన్ని మనకు రైట్ సైడ్లో 3 ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత లెఫ్ట్లో కింద ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఎక్స్ మీద క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది ఇది. దాని తర్వాత మనకు రైట్ సైడ్లో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. పైనకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత 3వ ఆప్షన్లో రైట్ సైడ్లో రైట్ బటన్ మీద క్లిక్ చేయాలి 2 సార్లు. ఓకే, మళ్ళీ దీన్ని కాపీ చేసుకోవాలి. మనకు కింద లెఫ్ట్ సైడ్లో కింద సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాపీ చేసుకున్న దాన్ని కొంచెం కిందికి తీసుకొని రావాలి. ఇలా సెంటర్ లైన్ అట్లా అడ్డం ఒక లైన్ వస్తుంది, నిలువు ఒక లైన్ వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత దాని తర్వాత మనకు రైట్ సైడ్లో సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కింద లెఫ్ట్ సైడ్లో కింద లాస్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఎక్స్ పైన ఎక్స్ ఉంది కదా, ఎక్స్ మీద క్లిక్ చేసి తర్వాత రైట్ సైడ్లో ఫస్ట్ బటన్ క్లిక్ చేయాలి. పైనకి స్క్రోల్ డౌన్ చేయాలి. 3వ ఆప్షన్ రైట్ సైడ్లో రైట్ బటన్ 2 సార్లు ప్రెస్ చేయాలి. మొత్తం లోగో అయితే మనకైతే మొత్తం క్రియేట్ అయిపోయింది. ఎస్ లోగో ఇంత నీట్గా చేసుకోండి చూడండి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం లోగో అనేది సెంటర్కి తెచ్చుకోవాలి. దానికోసం పైనకి వెళ్ళి రైట్ సైడ్లో 3వ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మిడిల్లో ఉన్న 2 బటన్లు క్లిక్ చేయాలి. సెంటర్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఎస్ లోగో అయితే రెడీ అయితే అయిపోయింది. సేవ్ చేసుకోవడానికి మనకు లెఫ్ట్ సైడ్లో పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. పైనకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పిఎన్జీలో కావాలన్నా జేపీజీలో కావాలని ఇక్కడ అడుగుతుంది మనకు. నేనైతే జేపీజీ అని పెట్టుకుంటున్నా. కొంచెం ఇది 700 పిక్సెల్ 700. ఇక్కడ సేవ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్లో దీని మీద క్లిక్ చేసుకోవాలి. అంతే, సేవ్ అయిపోయింది మన గ్యాలరీలో.